మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది ఉన్నాము. సో వారు ఏం చేస్తూ ఉంటారు, ఒకటి చెప్పింది కదా అని ఒకటి ఫాలో అవుతుంటారు, మరొకరు ఇంకొక వారు చెప్పారు కదా అని అది ఫాలో అవుతారు. ఇంట్లో వచ్చేసి చాలా హోమ్ రెమెడీస్ని ఫాలో అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరం కూడా ఫాలో అవుతున్నాం అనుకోండి. మరి ఏవి ఫాలో అవుతే కనుక డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది, ఏది వాడాలి ఏది వాడకూడదు, హోమ్ రెమెడీస్ ఏంటి, సో వీటన్నిటికి కూడా మంచి ఇన్ఫర్మేషన్, మంచి సలహాలు, సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడి ఈ హోమ్ రెమెడీస్ గురించి చాలా విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. డయాబెటిక్ పేషెంట్స్ హోమ్ రెమెడీస్ చాలా ఫాలో అవుతుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి. మీకు తెలిసిందే సార్, మీకు తెలిసిన హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, ఏం ఫాలో అవ్వాలి? హోమ్ రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. షుగర్ ఉన్నది అని తెలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మందుల షాపులో మందులు కొనాల్సిన అవసరం లేదు. కేవలం హోమ్ రెమెడీస్నే నమ్ముకోకూడదు. మనము మన వంతు కృషి మరొక రకంగా కూడా చేయాలి. బరువు తగ్గవలెను, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. పొద్దున సాయంత్రం ఒక అరగంట, పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట చేయాలి. తర్వాత స్వీట్ల పట్ల వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. నేను ఉండలేను, నేను చూస్తే ఆగలేను, అబ్బా జిలేబీ, అబ్బా మైసూర్ పాక్ అనకూడదు. బెల్లము, షుగరు, తేనె, జాములు వీటన్నిటికీ దూరంగా ఉంటూ హోమ్ రెమెడీస్ చిట్కాలు పాటిస్తే చక్కగా నియంత్రణ చేసుకోవచ్చు. టైప్ 2 డయాబెటీస్, మధుమేహ వ్యాధి, ఇప్పటికే గత 5 సంవత్సరాలుగా మందులు వాడుతున్న వాళ్ళు ఆహార నియమాలు పాటిస్తూ ఈ చిట్కాల ద్వారా మందులు, ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ లేకుండా డయాబెటీస్ని రివర్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది. చాలామంది ఇప్పటివరకు ఒక్కసారి ట్యాబ్లెట్ మొదలు పెడితే అంతే, నీ బతుకు, నీ జీవితం అంతా ట్యాబ్లెట్, ఇన్సులిన్ అంటారు. 5 సంవత్సరాల లోపున్న వాళ్ళు ప్రయత్నం చేయండి, తప్పకుండా మందులు లేకుండా షుగర్ని నియంత్రించుకోవచ్చు. దీంట్లో కీలక పాత్ర వహించే చిట్కా మెంతులు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలో మెంతులు చాలా ఉపయోగపడుతున్నాయని వైద్య పరిశోధనలో వెల్లడైంది. ఉదయం ఒక స్పూను మెంతి పొడి గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని, రాత్రి మరొక స్పూను, 2 స్పూన్ల మెంతి పొడి, లేదా రాత్రిపూట మెంతులు నానబెట్టి ఉదయాన్నే మెంతులు నానబెట్టిన మెంతులు నవిలేసేయచ్చు. మెంతులతో పాటు నానబెట్టడానికి ఉపయోగించిన నీళ్లు కూడా తాగాలి. కొద్దిగా చిరుచేదు ఉంటుంది మెంతులు, అది కష్టము, నాకు చేదుగా ఉందంటే నూనె లేకుండా మెంతులు వేయించిన తర్వాత దాన్ని పొడి చేసి అది కూడా వాడచ్చు. కనుక నంబర్ 1 స్థానంలో ఈరోజు ఉంది ఏంటంటే మెంతులు. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నిట్లలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు మన గృహ వైద్యాలు అనాదిగా 100 సంవత్సరాల నుంచి వాడేది కాకరకాయ రసం తాగటం. కాకరకాయ రసంతో పాటు వేపాకులు, పచ్చి వేపాకులు నవలటం కానీ, లేదు వేపాకులు ఏ టైంలో నమలాలి సార్? దానికి ఉదయము, రాత్రి. పచ్చి వేపాకు మనం సాధారణంగా ట్యాబ్లెట్లు ఏం వాడతాం, పొద్దున, రాత్రి. ఈ చిట్కాలు కూడా ఉదయము, రాత్రి. వేప ఆకులు, వేప చిగురు నమలటం ద్వారా, లేకపోతే దాన్ని పేస్ట్లా చేసుకుని తినటం ద్వారా, ఆ విధంగా వేపకు కూడా షుగర్ని నియంత్రించే గుణము ఉన్నది. ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ పరిశోధనలో పనస పొడి, అంటే ద్వారగా పండిన పనస పండు, అంటే పసుపు రంగు రాదు, ఆకుపచ్చగా ఉండదు, ద్వారగా మధ్యస్థంగా పండిన పనస దాంట్లో ఉండే తొనలు తీసి, తొనలను ముక్కలు చేసి ఎండబెట్టి దాని నుంచి పొడి చేయటం. ఇక మనం పనస కొనటము, ముక్కలు చేయటం అవన్నీ నా వల్ల కాదంటే అమెజాన్లో ఈ రోజున పనస పండు పొడి దొరుకుతుంది, మనం ఆర్డర్ చేయొచ్చు. జాక్ ఫ్రూట్ పౌడర్, గ్రీన్ జాక్ పౌడర్ 365 ఆర్డర్ చేస్తే మనకు అమెజాన్లో ఇంట్లోనే వస్తుంది.
ఈ పనస పండు కూడా చాలా బాగా పనిచేస్తున్నట్టు ఇది అంతర్జాతీయ పత్రికల్లో, వైద్య పత్రికల్లో కూడా ప్రచురితమైంది. వీటితో పాటు ములగ ఆకుతో కూర వండుకోవచ్చు. ములగ చెట్లు లేని పట్టణ ప్రాంతంలో ములగాకు పొడి, ఈ ములగాకు పొడి ఎక్కడ దొరుకుతుందంటే ఆయుర్వేదం షాపులో దొరుకుతుంది. ములగాకు పొడి పొద్దున రాత్రి వేసుకుంటే ములగాకు కూడా షుగర్ని నియంత్రించే గుణం ఉంటుంది. ఓకే. ఇంకో గింజలు ఉన్నాయి, స్కై ఫ్రూట్ అంటారు. అది ఆ పండు ఆకాశం వంక చూస్తుంటుంది, అందుకనే ఆకాశపు ఫ్రూట్ అంటారు, ఆకాశ పండు అంటారు. దాంట్లో ఉండే గింజలు, ఆ గింజ పోయి ఉండే ఆ ఇది ఉంటుంది, పొర, ఒక గుల్ల లాంటిది ఉంటుంది, అది తీసి లోపల స్కై ఫ్రూట్ గింజని మింగేసేయాలి. చాలా చేదుగా ఉంటుంది స్కై ఫ్రూట్. స్కై ఫ్రూట్ గింజ నాలుక తగిలిందా ఇక మనం అన్నం తినలేం. కనుక చేదు మాత్రలు ఎలా మింగేస్తామో స్కై ఫ్రూట్ గింజ పైనుండే ఆ టొల్ల తీసి లోపలుండే ఆ మెత్తగా ఉండే గింజని మింగేయాలి, ఉదయం ఒకటి రాత్రి ఒకటి. దానివల్ల కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. దాల్చిన చెక్క ఉదయం టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తర్వాత దాల్చిన చెక్క భోజనం తర్వాత తింటాం. లేదా దాల్చిన చెక్క పొడి చేసి ఉదయము రాత్రి మెంతిపొడిలాగా దాన్ని కూడా వాడచ్చు. తులసి ఆకులు గ్రామాల్లో అన్ని చోట్ల ఉంటాయి, పట్టణాల్లో కూడా తులసి మొక్కను పెంచుకుంటాం. రోజుకు 2-3 ఆకులు. ఈ 2-3 ఆకులు ఉదయము రాత్రి తింటే తులసి ఆకులు నవలచ్చు, లేదా తులసి ఆకులతో టీ తయారు చేసుకోవచ్చు. ఇక ఇన్సులిన్ మొక్క అని ఉంది. ఇన్సులిన్ మొక్క ఎక్కడ దొరుకుతుందంటే, ఇన్సులిన్ మొక్క మనం హార్టికల్చర్ వాళ్ళ గార్డెన్కి వెళ్ళి మాకు ఇన్సులిన్ మొక్క కావాలంటే ఇస్తారు. ఇన్సులిన్ మొక్క ఆకులలో అవి 2 ఆకులు ఉదయం రాత్రి నవిలేసేయచ్చు, పెద్ద చేదేం ఉండదు. ఇన్సులిన్ ఆకులు తినడం ద్వారా నియంత్రణ బాగా జరుగుతుంది. ఇక కొన్ని రకాల ఆకుల్లో కూడా ప్రయోజనాలు ఉన్నాయన్నట్టు ఆయుర్వేద నిపుణులు కనుగొన్నారు. మామిడి ఆకులు, కరివేపాకు, నల్ల నేరేడు ఆకులు, అలాగే వేప గింజల పొడి. మెంతి పొడి ఎలా వాడామో వేప గింజల పొడి ఉదయము రాత్రి. కలబంద జ్యూస్. కలబంద జ్యూస్ అంటే మనం కలబంద చెట్టు దగ్గరికి వెళ్ళి అవన్నీ అవసరం లేదు. అలోవెరా జ్యూస్ అని ఆయుర్వేదం షాపులకి వెళ్తే అలోవెరా జ్యూస్ ఉంటుంది. అలోవెరా జ్యూస్ని చక్కగా ఉదయము రాత్రి తీసుకోవచ్చు. కనుక ఈ విధంగా ఈ గృహ వైద్యాలు పాటిస్తూ మనం వాడే బియ్యము, మనకి ప్రభుత్వం వారు రూపాయి బియ్యం, రేషన్ బియ్యం, వాళ్ళు ఎర్రటి బియ్యము అంటే పట్టు తక్కువ, పాలిష్ తక్కువ ఉన్న బియ్యం ఇస్తే రేషన్ బియ్యం తినండి. లేదా బ్రౌన్ రైస్, పాలిష్ లేని దంపుడు బియ్యాన్ని పోలి ఉన్న ఎర్రటి బియ్యము, అవి తింటే షుగర్ నియంత్రణ జరుగుతుంది. షుగర్ రావడానికి కారణమే తెల్ల బియ్యం తింటాం. కనుక తెల్ల బియ్యాన్ని నియంత్రించి చిరుధాన్యాలు తినాలి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, రొట్టెల రూపాన కానీ అన్న రూపంలో కానీ రాగి జావ కానీ చిరుధాన్యాల వినియోగము పెంచి ఎంతవరకు బియ్యాన్ని నియంత్రిస్తే అంత మంచిది. చాలామంది షుగర్ రోగులు ఒక అపోహలు ఉన్నారు. అన్నం మానేసి గోధుమ రొట్టెలు తిందాం, గోధుమ అన్నం తిందాం. అన్నములో ఎంత మోతాదులో కార్బోహైడ్రేట్ పిండి పదార్థం ఉన్నదో గోధుమలలో కూడా సమానముగా ఉన్నది. కనుక అన్నము మానేసి గోధుమలు తినటం, గోధుమ రొట్టె, పుల్కా, గోధుమ అన్నం వల్ల ప్రయోజనము లేదు. దాని బదులుగా చిరుధాన్యాలు, మిల్లెట్స్ వాడాలి. అన్నము గోధుమలు 2 వాడకము తగ్గించి ఆకుకూరలు, కాయకూరలు, మిల్లెట్స్, మొలకల వినియోగం పెంచడము ద్వారా ఈ చిట్కా వైద్యాల ద్వారా ట్యాబ్లెట్లు అవసరం లేకుండా, ఇన్సులిన్ అవసరం లేకుండా జీవితకాలము కొద్దిగా షుగర్ ఉన్నా, మధుమేహ వ్యాధి ఉన్నా మందులు లేకుండా మనము సంపూర్ణముగా నియంత్రించుకునే అవకాశం ఉన్నది. డెఫినెట్లీ సార్. అంటే ఇప్పుడు కమెంట్స్ మనకి కింద వచ్చేస్తాయి, ఇవన్నీ వాడమన్నారు సార్, బట్ ఎంత మోతాదులో ఎప్పుడు తీసుకోవాలి ఒక్కసారి జస్ట్ సింపుల్గా?
ఇప్పుడు సాధారణంగా ఓ బండ గుర్తు, గుడ్డి గుర్తు, మ్మ్. ఆకులు నవిలేవాళ్ళు 2 కానీ 3 కానీ ఆకులు. ఓకే. తులసి 2 ఆకుల 3 ఆకుల, ఇన్సులిన్ ఆకులు 2 ఆకుల 3 ఆకుల. అయితే షుగర్కి మందులు వాడకపోయినా గ్లూకోమీటర్ అనేది మనకు ఉండాలి ఇంట్లో. మ్మ్. మీరు వాడుతూ గ్లూకోమీటర్లో షుగర్ చూసుకోండి. ఓ. మీరే మోతాదుని పెంచుకోండి, తగ్గించుకోండి. ఒకే ఫార్ములా అందరికి వర్తించదు. మ్మ్. ఒకరికి స్పూన్ కావాల్సి వస్తుంది, ఒకరికి స్పూన్నర కావాల్సి వస్తుంది, ఒకరికి 1/2 స్పూన్ సరిపోతుంది. గ్లూకోమీటర్ ద్వారా ఇంటి వద్దే మీరు షుగర్ చెకింగ్ చేసుకుంటూ మోతాదుని పెంచుకోండి. ఆకులు తినేవాళ్ళు 3 ఆకులు అనుకోండి. మ్మ్. తర్వాత పొడి రూపాన్ని తినేవాళ్ళు ఉదయము రాత్రి 1 స్పూన్ పొడా 1/2 స్పూన్ పొడా. మీ ఆరోగ్యం, మీ షుగర్ నియంత్రణ మీ చేతుల్లోనే ఉంది కనుక మీ యొక్క బరువును బట్టి, మీ యొక్క షుగర్ లెవెల్ని బట్టి నేను చెప్పాను 2 ఆకులు అంటే 2 ఆకులనే కాదు, ఓకే. 1 కావచ్చు, 3 కావచ్చు, 1.5 కావచ్చు. మీరు మీకు ఏ మోతాదు తింటే నియంత్రణలోకి వచ్చిందో మీరు మార్చుకోండి. ఓకే. ఈ విధంగా వ్యాయామము, యోగా, ప్రాణాయామము తప్పనిసరిగా చేస్తే షుగర్ గురించి భయపడవలసిన అవసరం ఏమాత్రము లేదు. తప్పకుండా సార్, చాలా విలువైన ఇన్ఫర్మేషన్ మాకు మా వ్యూయర్స్కి అందించారు. టిప్స్ కూడా చాలా ఈజీగా ఎలా ఫాలో అవ్వాలో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదా, సార్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఏం ఫాలో అవుతే షుగర్ని కంట్రోల్ చేయవచ్చో చాలా హ్యాపీగా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. అది తప్పకుండా ఫాలో అవ్వండి. నమస్తే.